మీకు అందించడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన ఈ పాస్టర్ గారికి, స్వామి ప్రసాద్ గారికి, అందరికీ కూడా దూర ప్రాంతంలో ఉన్న మా కుటుంబం తరపున, సంఘం తరపున మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభములు తెలియచేస్తూ, ప్రియులారా, మరి పరిశుద్ధ గ్రంథములో నుండి గత రాత్రి మనం ప్రారంభించిన అంశము నేరారోపణ అనే వర్తమానం. దాని యొక్క మూల వాక్యాలను 2 చోట్ల నుండి మనం చదువుదాం. మొదటిగా లూకా రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 33వ వచనం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమవైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. 2వ లేఖనం హెబ్రీ పత్రిక, మరి మెసేజ్ పేరు నేరారోపణ, 7వ తారీఖు 7వ నెల 1963వ సంవత్సరంలో మరి దేవుడు ప్రవక్త ద్వారా పంపిన 1200 వర్తమానాలలో ఒక వర్తమానం. ఇది చాలా ప్రాముఖ్యమైన వర్తమానమని నేను మీతో హెచ్చరిక చేస్తూ ఈ మాటలు చదివిస్తున్నాను. 2 చదవండి. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల, మెల్లిగా చదవండి, ఇంకొంచెం మెల్లిగా చదివితే పోట్లాడేటప్పుడు పెడతాం మనం సౌండ్. గట్టిగా చదవండి. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. చాలండి, చిన్న ప్రార్థన. ప్రేమాస్వరూపుడా, దయగలిగిన మా యేసయ్య, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడా, ఆకాశం నీ సింహాసనం, భూమిని పాదపీఠమయ్యా, అంత గొప్ప దేవుడవు మానవుని పోలిక దాల్చి భూమి మీదకొచ్చి మా అందరి పాపములను నీవే భరించి నీ రక్తమును కార్చి మా కొరకు పరలోక రాజ్యమును సిద్ధపరిచిన గొప్ప దేవుడా, ఈ రాత్రి నాయన నీ బిడ్డలు, దావీదు కుటుంబ సభ్యులు, అలాగే నాయన మరి ఇక్కడున్న నీ పిల్లలందరూ కూడా జీవము గల నీ మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. మరి శరీర సంబంధమైన భోజనం వారు తినటమే కాదు కానీ ఆత్మ సంబంధమైన వాక్య ఆహారము కూడా భుజించి నిరంతరము మరణము, రోగము, ముసలితనము లేని ఒక రాజ్యములో మేము ఉండుటకు మీరు సిద్ధపరిచిన వాక్య ఆహారమును కూడా చక్కగా మీరు మాకు విరిచి వడ్డించండి ప్రభువా. మట్టి పాత్రగా నీ పక్షమున నేను నిలబడ్డాను. అలసిపోయిన శరీరముతో, తడబడుచున్న పెదవులతో, నాయన బొంగురుపోయిన స్వరముతో నీ పక్షముగా నిలబడ్డాను. మా మధ్యకి మీరే గొప్ప ప్రసంగికులుగా ఇక్కడ ఉన్నారని మేము నమ్ముచున్నామయ్యా. ఆనాడు మీరు మాటిచ్చారు, తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నదే కానీ మాట్లాడేది మీరు కాదని. ఆ రోజు మీరు పలికిన ఆ మాట, ఆ వాగ్దానం ఈ రాత్రి మా పట్ల నెరవేర్చండి.
మరి నీ కుమారుడు మా సోదరుడు స్వామి ప్రసాద్ గారికి మీరు ఇచ్చిన ప్రేరేపణ ద్వారా దూర ప్రాంతము నుండి ఈ స్థలమునకు నన్ను నా భార్యను క్షేమంగా తీసుకొచ్చారు. దేవా, ఈ దీన శరీరమును మీ సిలువ చాటున మరుగు చేసి నీ పిల్లలమైన మాతో సూటిగా తేటగా అర్థమయ్యే రీతిగా మా అందరితో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని, మా కొరకు మరణించి మరణమును జయించి తిరిగి లేచిన మా ప్రభు అయిన యేసుక్రీస్తువను నీ నామములో నిన్ను ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండి ప్రియులారా. మరొకసారి కూడి వచ్చిన మీకు, ప్రేమతో నన్ను ఆహ్వానించిన మీ సంఘ కాపరి స్వామి ప్రసాద్ గారికి, అలాగే మరి రాలేక బయట ఉండి వింటున్న వారికి కూడా యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియచేస్తూ, ప్రియులారా, మరి రాత్రి కొద్ది మాటలు మనం జాగ్రత్తగా విందాం. ఎందుకంటే దేవుని మాటలు మనము ఎందుకు వినాలంటే ప్రియులారా, నేను ఎప్పుడూ కూడా ఒక మాట చెప్తూ ఉంటాను. ఏమిటయ్యాదంటే, మానవులమైన మనకు చనిపోయిన తర్వాతే అసలైన జీవితం అనేది ప్రారంభమవుతుంది. గుర్తుపెట్టుకోవాలి ప్రతి క్రైస్తవుడు. భూమి మీద మనము జీవించే ఈ జీవితం, కనపడే ఈ జీవితం నిజమైనది కాదు. కనబడని జీవితమే నిజమైనది, కనబడని జీవితమే శాశ్వతమైనది. కానీ మనం కనబడే దాన్ని నమ్ముతాం, కానీ కనబడని దాన్ని నమ్మం. అందుకే బైబిల్ ఏమంటుందంటే, కనబడే ప్రతిదీ కూడా కనబడని శాశ్వతమైన దేవుని ద్వారా సృష్టించబడింది. ఈ సృష్టి యావత్తు కూడా మనకి కనబడతా ఉంటుంది. కానీ ఈ సృష్టిని మాటతో సృష్టించిన దేవుడు, ఈ సృష్టిని క్రమముగా నడిపిస్తున్న దేవుడు కనబడడు. చదవండి ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాలు మనము చూస్తే, అక్కడ ఒక మాట అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. చూశారా ప్రియులారా? అదృశ్యమైనవి ఉన్నాయి. కరెంట్ ఉంది కాబట్టే లైట్లు వెలుగుతున్నాయి. అవునా? కరెంటు కనబడదు, ముట్టుకుంటే చెప్పుద్ది అది ఉందో లేదు. తయారు చేసిన వాడిని అడిగారంట, వాడు చెప్పాడంట, కరెంటు ద్వారా మనం అన్ని లైట్లు వెలిగించుకోవచ్చు, ఫ్యాన్లు తిప్పుకోవచ్చు, ఏసీలు పెట్టుకోవచ్చు, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. అంటే వాడిని అడిగారంట, ఒకసారి చూపించాను. వాడు ఊరికి ఒక వైర్ అటు పెట్టి అటు తీశాడు, ఎగిరి అవతల పడ్డాడు. ఎరా ఇప్పుడు చూస్తావా? దేవుడు కూడా కనబడడు, అదృశ్య దేవుడు. సేమ్ మనలో కూడా కనబడని ఒక మనిషిని దేవుడు మనందరిలో పెట్టాడు ప్రియులారా. గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. ఏలయనగా దానిని బట్టి పెద్దలు తీర్పు పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, ఇందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములతో దేంతో తయారైంది? సూర్యుడు దేంతో తయారయ్యాడు?
చెప్పండమ్మా, మీ బిల్డింగ్ దేంతో కట్టావు? సిమెంట్ రాళ్ళు, ఇటుక రాళ్ళు, సిమెంటు, కంకరు, ఇనుము అన్నీ కూడా తీసుకొచ్చి తయారు చేశావు, నిర్మించబడింది. ఆమేన్. కానీ సూర్యుడు నిర్మించబడలేదు, కానీ కనబడని దేవుడు పలికాడు, సూర్యుడు కలుగును గాక. ఆ మాట బయలు వెళ్ళి అంత పెద్ద సూర్యుడిని చేసి మళ్ళీ తిరిగి వచ్చాందంట. అయ్యా నువ్వు చెప్పింది నేను చేశా. మాట పలికాడు ఆయన. మాట పోయి ఏం చేసింది? ఆ మాట పోయి ఏం చేసింది? సూర్యుడు కలుగును కాక అని పలికిన మాట పోయి ఏం చేసింది? అంత పెద్ద సూర్యుడిని సృష్టించి తిరిగి వచ్చాందంట. నువ్వు చెప్పింది నేను చేశా. అందుకే వాక్యమై ఉన్న దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము ఎప్పుడైతే మన హృదయంలోనికి వెళుతుందో ప్రియులారా, ఏం జరుగుతుందో తెలుసా? ఏదో ఒకటి చేస్తుంది. యెషయా అంటాడు 55వ అధ్యాయం, ఒకసారి చూడండి, నాకు గుర్తులేదు. వాక్యము ఎప్పుడైతే బయలు వెళుతుందో అది వ్యర్థముగా పోదు. ఎందుకంటే ఆయన పలికాడంటే చంద్రుడు కలుగును గాక అన్నాడు. మాట పోయి ఏం చేసింది? చంద్రుడిని సృష్టించింది. 10వ వచనం, 10 గుర్తులేదండి నాకు. 55వ అధ్యాయం 10వ వచనం. జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఈ రాత్రి వాక్యము ఎప్పుడైతే నీ లోపలికి వెళుతుందో అది ఏదో ఒకటి చేసిద్ది. నీ బ్రతుకును మార్చేస్తుంది. నువ్వు అనుకుంటావు నేను ఎందుకు మారుతాను ఎన్ని చెప్పినా అని నువ్వు అనుకుంటావు. కానీ వాక్యము కానీ లోపలికి పోయిందా నీకు తెలియకుండానే నీ బతుకును మార్చేస్తుంది. ఎందుకంటే వాక్యానికి ఏముంది? సృజనాత్మక శక్తి ఉంది ప్రియులారా. వ్యర్థముగా పోదది. ఆయన నోటి నుండి బయటకు వచ్చిందంటే సూర్యుడు కలుగును గాక అన్నాడంటే ఆ మాట పోయి సూర్యుడిని చేసి తిరిగి వచ్చి, అయ్యా నువ్వు చెప్పింది నేను చేశా. నేను కూడా మిలిటరీలో పనిచేస్తున్న రోజుల్లో నా భార్యతో కలిసి మీటింగ్కి వెళ్ళాను, పెంతుకోసు కూటాలకి. 2 రోజులు వాక్యం వినకుండా అటు ఇటు తిరుగుతున్నా. 3వ రోజు నాకే వాక్యం కావాలో అది లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి ఏం చేసింది? వ్యర్థముగా పోదది. వర్షమును హిమమును చూడండి, వాక్యానికి ఎలా చెప్తున్నాడో దేవుడు. ఆకాశము నుండి బయలుదేరి అక్కడికి ఏలాగు మరలక ఏం చేస్తుంది? వర్షం ఎప్పుడన్నా మధ్యదాకా వచ్చి ఇప్పుడు వద్దులే వెనక్కి తిరిగిపోద్దా? చెప్పండి. భూమిని తడిపి విత్తనాలు చల్లినోడికి ఏమిచ్చింది? మొలిపిచ్చింది. ఆ విత్తనమును మొలిపించి వాడికి ఆహారం ఇచ్చి అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే దేవుడు అంటున్నాడు, నా నోట నుండి వచ్చిన వచనము కూడా ఉంటుంది. అది వ్యర్థముగా పోక, వ్యర్థముగా పోదు. నువ్వు వాక్యం వింటే లోపలికి వెళ్ళిందో నిన్ను మార్చేస్తుంది. నిష్ఫలంగా మధ్యలో అటుపోయి మళ్ళీ వెనక్కి వచ్చిన వల్ల కాదు అందంట వాక్యం. అది నాకు అనుకూలమైనది చేసిద్ది. చేసి బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రాత్రి నా ప్రియ సోదరి సోదరుడా, నువ్వు తాగుబోతూ కావచ్చు, వ్యభిచారి కావచ్చు, దొంగవు కావచ్చు, నువ్వు అనుకోవచ్చు నీ మీద నీకే నమ్మకం లేకపోవచ్చు. ఎందుకంటే నేను కూడా అదే స్థితిలో ఉన్నా. మిలిటరీ నుంచి వచ్చేటప్పుడు బాటిళ్ళు మొత్తం సూట్ కేసు నిండా పేరుచుకుని వచ్చేవాడిని, పగలకుండా సాక్షుల్లో పెట్టేవాడిని. అందరు ఇంటికి వచ్చేటప్పుడు తల్లిదండ్రులకి బట్టలు గిట్లు కొనుక్కుంటూ వస్తే నేను అచ్చంగా సూట్ కేసులు అయ్యే ఉండి. మా ఊళ్ళోనే రే దుర్మార్గుడా ఇంటికేం కొనుక్కెళ్ళవా అంటే, మా అమ్మ మా నాన్న ఉద్యోగస్తులు, వాళ్ళకేంట్రా నేను ఇచ్చేది. ఈ 2 నెలలు దిట్టంగా నేను తాగాల. బయటది తాగను, బయట కొట్లలో ముందు నేను తాగను. ఈ 2 నెలలు సెలవుల్లో
ఎందుకంటే 2 నెలలకు ముందే జీతం కూడా ముందే ఇచ్చేస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేసుకోపోరా అని. అలాంటి స్థితిలో ఉన్న నేను అనుకోకుండా కూటానికి పోయి వాక్యము ఎప్పుడైతే చెవిలో నుంచి లోపలికి వెళ్ళిపోయిందో వెంటనే బాప్తిసం పొంది, హల్లెలూయా, నాకు తెలియకుండానే నా మీద నాకే నమ్మకం లేదు, నేను మారుతానని వాక్యం పోయి ఏం చేసింది? జీవితాన్ని మార్చేసింది. ప్రియులారా, ఈ రాత్రి అందుకే వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. వాక్యానికి సృజనాత్మక శక్తి ఉంది ప్రియులారా. మన జీవితాలు మార్చేసద్ది, మనకు తెలియకుండానే మనం మారిపోతాం. అప్పుడు మన మీద మనకే ఆశ్చర్యం వేసింది, నేనేంది రెట్టు మారిపోయా. కాబట్టి ప్రియులారా, కాలేజీలోనే మందులో ఉండేవాడిని. చదువుకునే రోజుల్లో మా నాన్న రోజుకు 10 రూపాయలు ఇచ్చేవాడు పాకెట్ మనీ. 7 రూపాయలు క్వార్టర్ బాటిల్, 2 రూపాయలు పెట్టి గంజాయి ప్యాకెట్ కొనుక్కున్నాను. చూస్తుంటే ఎట్టున్నాను కానీ చెడిపోయిన వాళ్ళలో నెంబర్ 1 నేను. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యానికి ఆ శక్తి ఉన్నది. సగం క్వార్టర్ పొద్దున్నే కాలేజీలో దాగేవాడిని, సగం సాయంత్రం దాగి వెళ్ళేవాడిని. ఎప్పుడూ ఆన్లోనే ఉండాలి. అది దిగిపోద్దామోనని మళ్ళీ గంజాయి సిగరెట్ పెట్టి కొనుక్కొని ఆ పౌడర్ అంతా రాలిపేసి గంజాయిని మళ్ళీ సిగరెట్లోకి ఎక్కించుకొని అది మళ్ళీ మూతి రాలకుండా చివరిలో ఇట్ట ముడేసి ఇట్ట అందరూ సిగరెట్ కాలుతుంటే నా సిగరెట్ ఒక రకమైన వాసన వచ్చేది. మా ఫ్రెండ్స్ వచ్చనేవాళ్ళు, ఏంద్రా నీ సిగరెట్ వాసన వస్తుందనేవాళ్ళు, ఇది స్పెషల్ అనేవాళ్ళు. కాబట్టి ప్రియులారా, మన జీవితాలు మార్చేది వాక్యమే. హల్లెలూయా. అందుకే చూడండి, రాత్రికాల సమయంలో మరి చదవబడిన వాక్య భాగాన్ని ఉద్దేశించి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం వినబోతున్నాం. ఎందుకంటే రాత్రి మీకు చెప్పా, 2 సిలువల గూర్చి ఈ కాలపు ప్రవక్త మాట్లాడాడు. ప్రవక్త అనగానే కొత్త వాళ్ళకి ఆశ్చర్యంగా ఉండొచ్చు. అయితే బైబిల్ ద్వారానే ఈ రాత్రి నేను క్లుప్తముగా మీకు రుజువు చేస్తా ప్రియులారా. ఎందుకంటే దేవుడికి మానవులకి మధ్యలో దేవుడు ఏం చేస్తున్నాడంటే, అనాది కాలము నుండి కూడా దేవుడు ఒక క్రమాన్ని పెట్టుకున్నాడు. ఏమిటయ్యా క్రమం అంటే, ఒకరోజు ఇశ్రాయేలుని దేవుడు ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి నడిపిస్తున్న రోజుల్లో దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగివచ్చి ఉరుములు మెరుపులతో ఆయన ప్రజలతో మాట్లాడుచున్నప్పుడు ప్రజలందరూ కూడా గడగడ వణికిపోయి మోషేతో అంటారు, అయ్యా, దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం, ఏదన్నా మాట్లాడాలంటే మీతో దేవుడు చెబితే నీ మాటలు మేము వింటామన్నప్పుడు దేవుడు ఆనాటి నుండి ప్రజలతో మాట్లాడటానికి ఒక క్రమాన్ని పెట్టుకున్నాడు ఆయన. ఎందుకంటే మన దేవుడు ఒక క్రమాన్ని పెట్టుకున్నాడంటే దాన్ని చివరిదాకా నెరవేరుస్తాడే తప్ప ఇది బాగాలేదని మార్చుకునే దేవుడు కాదు. అందుకే ఆయన నిన్న నేడు నిరంతరము, చదవండి హెబ్రీ 13:7, త్వరగా ప్రియులు. ఎందుకంటే ఆయన మార్పు లేని దేవుడు. ఆయన క్రమాలు, ఆయన పెట్టుకున్న విధానాలు ఎప్పుడు కూడా మార్చుకోడు. మనం ఎందుకంటే మనలో జ్ఞానము పెరుగుతూ ఉంటుంది కాబట్టి జ్ఞానాన్ని బట్టి మన ఇల్లు కట్టుకోవటం మారిపోతూ ఉంటుంది. నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. యుగ యుగములకు ఆయన కార్యాలు, ఆయన పెట్టుకున్న సిద్ధాంతాలు, యుగాలు మారచ్చు, తరాలు మారచ్చు, ఆయన వాక్యము మారదు. మనం ఏంటంటే మార్పు చెందుకుంటూ ఉంటాం. మన ఇల్లు కట్టుకోవడంలో కూడా మార్పులు జరుగుతాయి. మన జీవిత విధానం కూడా మార్చుకుంటాం. ఎందుకంటే మనము పెరుగుతున్న కొద్దీ మనకి జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం కొన్ని కార్యాలు మార్చేసుకుంటాం. కానీ మన దేవుడు ఆదిలో ఏది పెట్టాడో క్రమం, 6 100 100 6 దాన్ని మార్చుకోడు. అందుకే చూడండి, దినవృత్తాంతముల
20వ అధ్యాయము 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనములో ప్రియులారా, ఈ రాత్రి ఒక ప్రవక్తను మీ ముందు పెట్టబోతున్నాను. ఆ దినవృత్తాంతము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనం ప్రియులారా, చూడండి. ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషువపాతు నిలవబడి, యూదయ వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి, నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్మండి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ ప్రియులారా. ఈ రాత్రి ముందు దేవుణ్ణి నమ్మండి అన్నాడు. ఆమేన్. ఎందుకంటే రాత్రి నేను చెప్పా, ఒకప్పుడు మనకి చచ్చిపోయిన వాళ్ళు దేవుళ్ళే. వింటున్నారండి? చెట్టు దేవుడే, పుట్ట దేవుడే, పంది దేవుడు, కుక్క దేవుడు, పావు దేవుడు. మనం పుట్టలో పాలు పోసి వస్తాం, దండం పెట్టుకుని. అదే పావు నీ అమ్మడిబడి నీ ఇంట్లోకి వచ్చి నీ పక్కలో పండుకుంటే ఏం చేస్తా? నిన్నది గుర్తుపెట్టుకొని, ఈ అమ్మాయి భలే పాలు పోతుంది, తాగి నీ ఇంటి అడ్రస్సు నిన్ను వెంటనే పడి ఇంటికి వచ్చి బెడ్ మీద పడుకుంటే ఏం చేస్తావు? అప్పుడు కూడా పాలు పోతా? నాగదేవత ఇంటికి వచ్చింది, రే కర్ర తీసుకురాండి రా అంటావు. వింటున్నారా ప్రియులారా? కాబట్టి రాత్రి నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ప్రియులారా, మనము తెలియనప్పుడు చెప్పా కదా, రాత్రి మా తాత సజీవంగా సమాధి అయ్యాడు. ఆయన మా ప్రాంతంలో ఇప్పటికీ దేవుడే. రేపు శివరాత్రికి దద్దరిల్లిపోద్ది. 3 రోజులు తిరణాల ప్రభలో గుడి చుట్టూ తిరుగుతూ ఉంటే ప్రభలో డ్యాన్స్ పిల్లలు డ్యాన్సులు. వింటున్నారండి? కోటప్ప కొండ తిరణాల అక్కడ జరుగుతూ ఉంటుంది. అదే 3 రోజులు మా తాత తిరణాల మా ఊరిలో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన దేవుడు, వీరయోగి. ఆయన భార్య చచ్చిపోయింది, ఆయన భార్య సమాధి పక్కన ఉంటుంది. మా తాత సమాధి గర్భగుడిలో ఉంటుంది. మా మేనత్త లోపల పరిచర్య చేస్తున్నప్పుడు ఒకరోజు పోయి దుప్పట్లు సరి చేస్తుంది బెడ్. అత్త, ఏంది నువ్వు రోజు వచ్చి బెడ్ సరి చేస్తా? అయ్యగారు రోజు వచ్చి పండుకుంటాడు ఇక్కడ అంటున్నావు. నేను నవ్వి, అత్త ఇప్పుడు నువ్వు సరి చేస్తున్నావు, పొద్దున్నే ఇది నలిగినట్టు ఉండాలి, పొద్దున్న వచ్చి చూస్తా. నలిగిద్దిరా, రోజు నలిగిపోద్ది, అయ్యగారు పడుకుంటాడు వచ్చి. కావాలని తెల్లారిపోయి చూశా, నిజంగా బెడ్ నలిగే ఉంది. అయితే ఆ పక్కనే పిల్లి ఉండేవి. నేను మా అత్తను తీసుకొచ్చి, అత్త ఏడ చూడన్న, రేయ్ పిల్లి ఎందుకు అవుతురా? అయ్యగారు పడుకున్నాడు రా. సరే, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ప్రియులారా, తెలియనప్పుడు మనకి అందరూ దేవుళ్ళే. కానీ కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు మానవుడిగా దిగి వచ్చి మన పాపములన్నీ కూడా మనకు ఏ శిక్ష లేకుండా కేవలము నీవు నమ్మి బాప్తిసం పొందుట ద్వారా నిన్ను పరలోకానికి తీసుకొని పోవటానికి మనము పుట్టక ముందే మన పాపాలన్నీ ఆయన మీద మోపుకొని ఆ కలువరి శిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి ఆయన చనిపోయి మనకి రక్షణ సిద్ధపరిచాడు. తెలియక ఆ దేవుడు ఈ దేవుడు అని తిరిగాం. కానీ ఇప్పుడు మనము నిజమైన దేవుణ్ణి నమ్మామండి. ఇక ఇప్పుడు మనం పూజలు చేస్తామా? ఇక చెయ్యం. అందుకే ముందేమన్నాడంటే యెహోషువపాతు, దేవుణ్ణి నమ్మండి.
ఇక అప్పుడు స్థిరంగా ఉంటారు. ఆమేన్. అందరూ వింటున్నారండి? ఆ యేసు ప్రభువు నిజమైన దేవుడని ఈనాడు మనం అందరము కూడా నమ్మాం ప్రియులారా. అయితే ఈ భక్తిలో నీవు పాస్ అయ్యి, ఎందుకంటే యేసయ్య మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్నాను, మీరు కూడా జయించాలా, అప్పుడే నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటా. వింటున్నారా పిల్లరా? ఇక్కడ మనము జయించాలి. ముందు దేవుణ్ణి నమ్మండి అన్నాడు. ఆమేన్. తర్వాత ఏమంటున్నాడు? ఆయన ప్రవక్తల్ని నమ్మండి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. కృతార్థులు అంటే ఏంటండి ఎంఈఓ గారు? కృతార్థులు ఫలించటం. మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు ఈరోజు కూడా మన మధ్యకు వచ్చారు. చాలా సంతోషం. ఆయన కేవలం వాక్యం కోసం రాత్రే ఆయన బట్టలు తీసుకొని వచ్చి మరి రాత్రి ఇక్కడే పడుకొని మరి ఈరోజు కొన్ని స్కూళ్ళు దర్శించి మళ్ళీ వాక్యం కోసం మన మధ్యకు వచ్చాడు ప్రియులారా. చాలా అద్భుతం. ఎందుకంటే దేవుడు ఆయన బిడ్డల్ని అన్ని చోట్ల కలిగి ఉన్నాడు. ఈ కాలపు ప్రవక్త వర్తమానాన్ని ఆయన గుర్తుపట్టాడు. ఒకప్పుడు ఆయన మత శాఖలో బ్రదర్ అండ్ ఫెలోషిప్ సంఘాలలో ఆయన ఒక పెద్ద వ్యక్తిగా వారు ఆయన్ని వాడుకున్నారు. అయితే ఆయన ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడని గుర్తించి నిజమైన వాక్యములోకి వచ్చాడు. కృతార్థులంటే భక్తిలో ఫలించి నువ్వు ఇక్కడ జయించి పరలోకం వెళ్ళాలంటే దేవుడు పెట్టిన చట్ట ప్రకారం దేవుడు పంపిన ప్రవక్తల్ని నీవు నమ్మాలి. అర్థమైందా ప్రియులారా? ముందు మనం దేవుణ్ణి నమ్మాం. ఆమేన్. అయితే దేవుడు పంపిన ప్రవక్తలను మనం నమ్మినప్పుడు వారు దేవునికి మనకి మధ్యవర్తులుగా ఉంటారు. కాబట్టి దేవుణ్ణి మనం ఎలా కలుసుకోవాలి, దేవుడు చెప్పిన మాటల్ని ఎలా మనము చెయ్యాలి, ఆ క్రమాన్ని మనకి నేర్పించేవారు ప్రవక్తలై ఉన్నారు. లేకపోతే మన భక్తి మనము చేస్తూ మనము దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఏమనుకుంటామంటే మన భక్తి కరెక్టు అనుకుంటాం. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. అందరూ వింటున్నారండి? మన భక్తి రైటా రాంగా అని చెప్పేది ఎవరంటే దేవుడు పంపిన ప్రవక్తలు. అర్థమైందా ప్రియులారా? ఎందుకంటే వాళ్ళే మన మీద ఇక్కడ నేరారోపణ చేసి మన తప్పులను ఎత్తి మనకు చూపించినప్పుడు వారు చెప్పిన మాటలకు మనం ఏం చేయాలా? మన జీవితాలను మార్చుకోవాలి. దేవుడిని నమ్మావు, ఓకే, దానికి ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాను, జాగ్రత్తగా వినాలి. బైబిల్లో దేవుడు పాత నిబంధన కాలంలో ఒక దేశానికి యుద్ధానికి వెళ్ళమని సౌలుకు ఆజ్ఞాపించాడు. అందరూ వింటున్నారా? సౌలా, అమాలేక దేశానికి వెళ్ళి నీవు అక్కడ కనబడిన దాన్నెల్లా కూడా, ఎందుకంటే అది శపించబడింది కాబట్టి నీవు దాన్ని నిర్మూలన చేసి అక్కడ ఏ జంతువును కూడా బతకనివ్వకుండా నిర్మూలన చేసి కాల్చి రావాలని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు రాజు వెళ్ళాడు అక్కడికి. అందరూ వింటున్నారండి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి బలిసిన గొర్రెలు, మేకలు, ఎడ్లు కనపడ్డాయి. అడ్డం తిరిగి బలిసినాయి. అప్పట్లో దేవుణ్ణి ఆరాధించే విధానం ఏంటంటే దేవునికి బలులు అర్పించాలి. ఏం చేయాలి? బలులు. అప్పుడు వెంటనే ఈయనకేమనిపించిందంటే ఇక్కడ కొవ్విన గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి. సైనికులతో చెప్పాడు,
అరే ఈ బలిసిని అన్నీ కూడా పక్కన పెట్టండి అన్నాడు. ముందేమన్నాడు? కనబడ్డదానల్లా నరిగేయండి అన్నాడు. అందరు వింటున్నారా పిల్లరా? వాటిని చూడగానే ఏం చేశాడంటే, ఈ వేస్ట్గా చంపితే వేస్ట్ అయిపోతాయిరా, మన దేవుడికి బలర్పిద్దాం, పక్కన పెట్టండి రా అన్నాడు. ఎలా ఉంది ఇది? అతడు చేసే దాంట్లో దేవుని మీద ప్రేమ ఉన్నట్టుగా కనపడుతుంది. అంతే కదండి? చెప్పాడు వాళ్ళకి, రాజా ముందు నరకమన్నావు కదా, ఇప్పుడేంటి పక్కన పెట్టే, దేవుడికి రా మనం ఇచ్చేది, అట్టయితే పక్కన పెడతాం రాజా, చెప్పినట్టు మేము చేస్తామని ఆ సైనికులు బలిసిన గొర్రెలు, మేకలు, ఎద్దుల్ని పక్కన పెట్టి మిగతావన్నీ కూడా బక్క చిక్కని అన్నిటిని కూడా నరికేసి వాటిని తీసుకొచ్చి ప్రవక్తకి అప్పగిద్దామని ఆ వసాట్లో కట్టేపిస్తాడు రాజు. అందరు వింటున్నారా? మన దేవుడు ప్రియులారా, మన దేవుడు ప్రేమగల్లోడే. మన దేవుడికి భలే మంచి పేర్లు పెట్టి ఎన్ని పాపాలు చేసినా మనం ఒప్పుకుంటే క్షమిస్తాడని, ఆయన దయామయుడు, కృపామయుడు, ప్రేమామయుడు, కరుణామయుడు అని మనం భలే బిరుదులు ఇస్తాం ఆయనకి. నిజమే. కానీ ఆయన ఇచ్చిన వాక్యమును ఎవడైతే తప్పితే, ఆయన వాక్య విషయంలో మొండిగా అడ్డంగా నిలబడతాడంట. ఆయన తప్పితే మనం అప్పుడప్పుడు మన పిల్లలు మొండిగా అడ్డం తిరిగితే ఏం చేస్తాం? నీ సావు నువ్వు పారా అంట. మా అబ్బాయి చాలా మొండోడండి. మన దేవుడు కూడా చెప్పిన మాట విషయంలో ఆయన మొండిగా నిలబడతాడు. ఆమేన్. ఆ వాక్యాన్ని ఎవడైనా కానీ నెరవేర్చకపోతే వాడు ఎవడైనా సరే వాడిని వదిలిపెట్టడం. అందుకే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మొండిగా నిలబడ్డారు. చప్పట్లు కొట్టండి. అక్కడికి ఇశ్రాయేలు అన్నారంట, రే మీరు ఇంత మొండోళ్ళు ఏంట్రా, మీ ముగ్గురే పెద్ద పోటుగాళ్ళ, మేమందరం దండం పెట్టల బొమ్మకే, ఎందుకురా అంత మొండిగా నిలబడ్డారు? దేవునికి అది ఇష్టమైంది పిల్లారు. ఎందుకురా మీ ముగ్గురు మొండిగా నిలబడ్డారని అందరూ అంటున్నప్పుడు, మన దేవుడు ఇచ్చిన మాట కోసం ఆయన నిలబడతాడు. మా దేవుడు మండుచున్న అగ్నిగుండం నుండి రక్షించడానికి ఆయన దిగి వస్తాడు. ఎందుకంటే మేము మొండిగా నిలబడుతున్నాం కాబట్టి మా కోసం ఆయన వస్తాడు. ఒకవేళ రాకపోయినా మేము చచ్చిపోతాం. దేవుడు మొండోడే, దేవుని బిడ్డలు మొండోళ్ళే. చప్పట్ల కొట్టండి ప్రియులారా. మరి ఆయన మొండోడైనప్పుడు మొండోళ్ళు పుడతారా లేదా? అంటే వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా యేసయ్య మానవుడుగా వచ్చినప్పుడు ఆయన గురించి ప్రవక్త ఏం రాశాడు? నీ ముఖం మీద వస్తారు అన్నప్పుడు యేసయ్య అది చదివి ఇది పక్కన పెట్టండి అన్నాడు. మొండిగా వాక్యం కోసం నిలబడ్డాడు. నిన్ను బట్టలు ఎప్పుడు తీసి కొడతారు అన్నప్పుడు మొండిగా నిలబడ్డాడా లేదా? కాబట్టి ఇప్పుడు సౌలు ఆజ్ఞ మీరిపోయాడు. ఈయన అనుకున్నాడు మేము చేసే భక్తి ద్వారా దేవుడు దీవిస్తాడు అనుకున్నాడు. కానీ ఆ రాత్రికి రాత్రే దేవుడు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. సమయాలో రాజు నా మాట ధిక్కరించాడు, ఇక అతడు రాజుగా ఉండటానికి వీల్లేదు, నువ్వు అర్జెంటుగా పోయి ఆయన చేసిన తప్పుని ఆయనకి చెప్పి ఆ శాపాన్ని కూడా నువ్వు ప్రకటించు పో అన్నాడు. ఏం చేస్తాడు ఇక ప్రవక్త? నిద్ర కూడా పట్ల ఆయన ఎప్పుడు తెల్లారిద్దా అని చెప్పేసి హడావుడిగా లేచి తెల్లారిపాటికల్లా కబురు పెట్టాడు రాజుగారికి, నేను వస్తున్నా అని చెప్పనగానే రాజుగారికి మైండ్ పోయింది. ప్రవక్తలు వస్తున్నారంటే రాజుకు దడబుట్టేది. అది మంచో చెడు. మొత్తానికి ప్రవక్త వచ్చే సమయానికి కుర్చీ వేశాడు, దండం పెట్టాడు. అయ్యా ఏంటి తెల్లారిపాటికి వచ్చారంటే, ఏం లేదు కానీ దేవుడు చెప్పిందంతా నువ్వు చేసావా అని అడిగాడు. చేయటం ఏంటయ్యా, దేవుడు చెప్పడం ఏంటి, నేను చేయకపోవటం ఏంటి? అన్నీ చేశానయ్యా. మరి ఆ అరుపులే అంటే అన్నాడు. ఏ అరుపులు చెప్పండి అమ్మా. ఇప్పుడు మనకు కూడా అదే పరిస్థితి. సరే అది వద్దులేండి, ఇప్పుడు మన అంశంలోకి మనం వెళ్దాం. ఇప్పుడు చూడండి, ప్రవక్తలు ఎవరంటే
దేవుడు తర్వాత దేవుళ్ళు. రాత్రి చెప్పా, తీర్పు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు డైరెక్ట్గా తీర్పు తీర్చడు, కానీ ఆయన ప్రవక్తల్లో ఉండి జడ్జిమెంట్ ఇస్తాడు. ప్రియులారా, వాడు దేవుళ్ళు అంట. చదవండి ఒక మాట, రాత్రి చదివించాను. యోహాను సువార్త 10వ అధ్యాయము. ఎందుకంటే దేవుడు పంపిన సేవకులు దేవుళ్ళు అని ఉంది. 34వ వచనం, 10:34. త్వరగా ప్రియులారా, అందుకు యేసు ఎవరిని దేవుళ్ళు అంటున్నాడు? ఏమండి, చర్చికి పోయే వాళ్ళ ప్రవక్తల్ని. మీరు దైవములని నేను అంటిని, మీ ధర్మశాస్త్రములో రాయబడలేదా? లేఖనము నిరర్థకము కానేరదు. దేవుని వాక్యము ఎవరి యొద్దకు వచ్చునో వాళ్ళే దేవుళ్ళు. అంటే ఆ ప్రవక్తలు ఏం చేస్తారంటే ప్రియులారా, దేవుని యొద్ద నుండి వచ్చిన వాక్యాన్ని తీర్చి వాళ్ళు ఫైనల్గా తీర్పిచ్చేస్తారు, జడ్జిమెంట్. అందుకే చూడండి, మన ప్రవక్తను కానీ కొంతమంది కోపం రావచ్చు. ప్రియులారా, బైబిల్ ప్రకారంగా దేవుడు చివరి కాలములో 7వ దూతను సంఘాల మధ్యకి పంపాడు. చదవండి, ప్రకటన 22:16. త్వరగా ఆయన ద్వారా ఇంచుమించు 1200 వర్తమానాలను దేవుడు ప్రకటన చేశాడు. ఇది వాక్యం ప్రియులారా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు బైబిల్లో రాసి పెట్టిన మాట ఇది. సంఘముల కోసరం ఏ సంగతులు బైబిల్లో రాయబడి నీకు అర్థం కాని సంగతులను గూర్చి నీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. వింటున్నారా? సంఘాల మధ్యకి దేవుడు ఒక దూతను పంపాడు. ఆయన ఒక ప్రవక్త అయి ఉన్నాడు ప్రియులారా. దూతే కాదు, ఆయన ఈ కాలానికి ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ఆ ప్రవక్త ద్వారా దేవుడు ఈనాడు క్రైస్తవులు దేవుణ్ణి మళ్ళా ఏ విధముగా రెండవసారి సిలువేస్తున్నారో ఆయన వాక్యము ద్వారా రుజువు చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రవక్త వచ్చాడు సమూయేలు దగ్గరికి. ఆ అరుపులేంటి అని అడిగాడు. చదవండి త్వరగా. అప్పుడు ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ప్రవక్త గారు తొందరపడబాకండి, నేను చేసింది దేవుడి కోసమే. ఏంటి ఆ అరుపులు? చదవండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయము. ఆ అరుపులేంటి అని సమూయేలు అడిగినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం. త్వరగా ప్రియులారా, 15వ అధ్యాయము 15వ వచనం. అందుకు సౌలు జనులు ఆ 15 మాత్రం చదువు. అందుకు సౌలు చదువు. చూడండి, బలి అర్పించటానికి నీ దేవుడైన యెహోవాకి బలి అర్పించడానికి తీసుకొచ్చారు. తప్పే ఉంది ఇంట్లో? ఏ సార్ దేవుడికి ఇయటానికి తెచ్చింది, తప్పే ఉంది? నీ దేవుడైన యెహోవాకి తప్పే ఉంది ఇంట్లో? అమ్మా, తప్పే ఉందా? చెప్పండి ప్రియులారా. కానీ ప్రవక్త ఏమంటున్నాడంటే, దీన్ని ఆయన అనుకున్నాడు, శబాష్, ఈరోజు మనం కూడా బైబిల్లో లేని అనేకమైనవి చేసి దేవుణ్ణి సంతోషపెట్టాలని మనం చూస్తున్నాం ప్రియులారా. దేవుడు సంతోషపడడు. వింటున్నారా? ఆయన చెప్పింది నువ్వు చేయకుండా బైబిల్లో లేని దాన్ని నువ్వు చేసి ఆయన సంతోషపడతాడని నువ్వు అనుకుంటే
అది అబద్ధం. ఇప్పుడు చదవండి 22వ వచనంలోకి రండి ప్రియులారా. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము కాదా? తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహములను గృహ దేవతలను పూజించుటతో సమానము. ఏమన్నా అందరూ వింటున్నారండి? నిద్రపోతున్నారు. వాక్యం ఎక్కువైపోతుంది ప్రియుల. దేవుని ఆజ్ఞ మీరిపోతే అమ్మా, దేవుడు చెప్పని కార్యాలు మనము చేస్తే అదే విగ్రహారాధన. చెప్పండి అందరూ, ఏంటది? సౌలా, నువ్వు చేసింది విగ్రహారాధన. నేను ఎప్పుడు చేశానండి? నేను ఎప్పుడో మానేసా విగ్రహాలకు మొక్కటం అని అనుండొచ్చు. కానీ వాక్య క్రమాన్ని ఎప్పుడైతే మీరాడో అదే చెప్పండి విగ్రహారాధన. ఎప్పుడు తెలిసింది ఈయన చేసింది విగ్రహారాధనతో సమానమని? ప్రవక్త వచ్చిన తర్వాత. అందరు వింటున్నారా? ప్రవక్త రాకముందు ఆయన ఏమనుకున్నాడు? నేను చేసింది దేవుడికి మంచిదే. కాబట్టి ప్రవక్తలు దేవుళ్ళు. అందుకే మన ప్రవక్త ఏమంటున్నాడంటే ప్రియులారా చూడండి, యేసుక్రీస్తు మానవుడిగా వచ్చే సమయానికి, అందరూ వింటున్నారా, 3 నిర్గమాల గురించి మాట్లాడుతున్నాడు. త్వరగా తీయండి. పేరా చెప్తున్నాను ప్రియులారా, అందరూ తీసి పెట్టుకున్నారా? నేరారోపణ అనే వర్తమానము 1963 7వ నెల 7వ తారీఖు 63వ సంవత్సరం 19వ పేరా చూడండి. త్వరగా తీసిన వాళ్ళు. 3వ నిర్గమం. మనోడు వెళ్ళిపోయాడా? ఏం పేరు ఆయన పేరు? యోహాన్. అమ్మా, ఎవరన్నా తీస్తే చదవాలి. సెల్ ఓపెన్ చేయండి ఒకసారి. అసలు ఇటువంటి ఉండయి అంటారా మెసేజ్ అమ్ములు? ఉండయా? తీయటం చేతవా? అవి ఎప్పుడు మేము టచ్ చేయలేదని అంటారు. ఇది 7వ నెల 7వ తారీఖు 1963వ సంవత్సరం ప్రియులారా. త్వరగా అమ్మా, పేరా 19వ పేరా. ఎందుకంటే పిల్లలు ఈ రాత్రి చాలా జాగ్రత్తగా మీరు మైండ్ పెట్టి వినాలి. నిర్గమాకాండము బైబిల్లో ఉంది, డౌన్లోడ్ అవుతుంది. చూడండి, ఒక నిర్గమాకాండం మనకుంది. దేవుని పిల్లలు ఇశ్రాయేలు అందరూ కూడా ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నప్పుడు, అందరూ వింటున్నారా, మోషే అనే ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దాన భూమికి తీసుకొచ్చాడు, కానాను దేశం. ఆమేన్. కానాను దేశం వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు ఏమైపోయారంటే, వారు దేవుడిచ్చిన బైబిల్ని అడ్డం పెట్టుకొని, అందరికి అర్థమవుతుందా, 5 సంఘాలుగా విడిపోయి, ఎన్ని సంఘాలు? వాళ్ళు పేర్లు పెట్టేసుకున్నారు. ఇప్పుడు మనం ఎన్ని అంటే
మనకు వేలుండి వాళ్ళకి 5 సంఘాలుగా విడిపోయారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు, హెల్లేనీయులని పేర్లు పెట్టుకొని ఆ 5 సంఘాల వాళ్ళు విడివిడిగా విడిపోయి వాళ్ళందరికీ మళ్ళీ బైబిల్ ఒకటే. అందరూ వింటున్నారా? బైబిల్ ఒకటే, దేవుడు ఒక్కడే, కానీ సంఘాలు వేరు. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బోధించుకుంటూ మాది కరెక్ట్ అంటున్నప్పుడు యేసయ్య మానవుడిగా దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టండి. మానవుడిగా దిగి వచ్చి ఏమంటారు? అయితే దానికి ముందు మళ్ళీ దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. దేవునికి ఏముందండి? క్రమం ఉంది. ప్రవక్తల్ని పంపాలి. ఏలియాని పంపాడు. చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే పరలోకంలో దేవుడికి 2 బాడీ గార్డులు ఉన్నారండి, మోషే, ఏలియా. వాళ్ళిద్దరిని గురించి చెప్పాలంటే చాలా టైం పట్టిద్ది. వీళ్ళిద్దరిని దేవుడు ప్రోగ్రాం ప్రకారముగా భూమి మీద ఏలియాని 5 సార్లు వాడుకోవాలని ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అందరూ వింటున్నారా? మోషేని 2 సార్లు భూమి మీద వాడుకోవటానికి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. 2 బాడీ గార్డులు. ఆమేన్. అయితే ఏలియా గురించి మాత్రమే ఈ రాత్రి నేను మీతో పంచుకోబోతున్నాను. ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే వాగ్దాన భూమికి వచ్చి చెడిపోయారో, అందరూ వింటున్నారా? ఆహాబు ద్వారా పూర్తిగా చెడిపోయి ఆహాబు యెజబెల్ని పెళ్లి చేసుకొని ఇశ్రాయేలీయులందరినీ కూడా విగ్రహారాధికులుగా చేసినప్పుడు ఏలియా వచ్చి శపించేశాడు. ఆమేన్. అందరూ వింటున్నారా? ఏమన్నా అర్థమవుతుందా? ఏలియా ఆత్మ 5 సార్లు దేవుడు భూమి మీద వాడుకునే ఒక ప్లాను కలిగి ఉన్నాడు. అది ఈ రాత్రి మీరు జాగ్రత్తగా వింటే అది మీకు తప్పకుండా మీకు అది మంచి చేస్తుంది, మిమ్మల్ని పరలోకానికి తీసుకుపోద్ది. ఎందుకంటే మన కాలానికి కూడా ఒక ఏలియా ఉన్నాడు. ఏలియా ఆత్మ కలిగిన ఒక వ్యక్తి. చూడండి, నేను సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఇశ్రాయేలు చెడిపోయినప్పుడు దేవుడు ఏలియాని పంపాడు. ఆమేన్. ఎప్పుడు వచ్చాడు ఏలియా? ఇశ్రాయేలు చెడిపోయినప్పుడు. అప్పుడు ఏలియాని దేవుడు మరణము చూడకుండా ఆ అగ్ని రథాల మీద సుడిగాలిలో పరలోకానికి తీసుకొని పోయిన తర్వాత ఆయన ఆత్మ ఎలీషా మీద పడింది. చప్పట్లు కొట్టండి. ఎలీషా మీద పడిన తర్వాత ఆ తర్వాత మెస్సయా మళ్ళీ మానవుడిగా, అంటే దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చే ముందు మళ్ళీ ఏలి ఆత్మ కలిగిన ఒక మనిషి భూమి మీదకి రావాలి. అది 3వసారి. ఏలియా, ఎలీషా. అందరు వింటున్నారండి? 3వది ఏలియా ఆత్మ కలిగిన ఒక ప్రవక్త ఆ చెడిపోయిన సంఘాల మధ్యకి రావాలా. ఎన్ని సంఘాలని చెప్పా? 5 సంఘాలు. శాస్త్రులు, గుర్తుపెట్టుకోండి, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు, హెల్లేనీయులని పేర్లు పెట్టుకొని ఒకే బైబిల్ని వాళ్ళు చదువుతూ 5 గుంపులుగా విడిపోయి అక్కడ ఒక చర్చి కట్టుకొని మళ్ళీ వాళ్ళకి పడదు. దేవుడు ఒక్కడే వాళ్ళకి ఇచ్చిన బైబిలు, ధర్మశాస్త్రం, మోసేది ఒక్కటి. ఏమని వింటున్నారా? అప్పుడు ఏలియా ఆత్మ కలిగిన ఒక వ్యక్తి యేసయ్య వచ్చే ముందు యేసు ప్రభుకి ఆయనకి 6 నెలలు తేడా. ప్రవక్త వచ్చాడు. ఇప్పుడు వచ్చి ఏమన్నాడు చదవండి. యొర్దాను నది దగ్గర నిలబడి ఏమంటున్నాడు అంటే, వారి మీద నేరారోపణ చేస్తున్నాడు. ఎవరి మీద? అమ్మా, వ్యభిచారుల దగ్గరికి పోలా ఆయన. చాలా జాగ్రత్తగా వినాలి. సారా కోట్ల దగ్గరికి వెళ్ళి ఓ తాగుబోతులారా మారన్నల్లా. వ్యభిచారుల దగ్గరికి పోయి మీరు వ్యభిచారాలు మానండి అల్లా. పాస్టర్ల దగ్గరికి వెళ్ళాడు ప్రియులారా. ఎక్కడికి వెళ్ళాడు ప్రవక్త? ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మత్తయి సువార్త 3:7 వాళ్ళని ఏమని సంబోధిస్తున్నాడో చూడండి. ఎందుకంటే వారు ఆ కాలములో ఉన్న, అందరూ వింటున్నారా? రోమా సామ్రాజ్యము యొక్క ఆచారాలతో వాక్యము ఆచారాలు కలుపుకొని
దేవుణ్ణి ఆరాధిస్తున్న కాలం అది. ఎలా ఎలా ఆరాధిస్తున్నారు చదవండి. మార్కు 7:7లో వాళ్ళ ఆరాధన ఎలా ఉందో దేవుడు వాళ్ళ మీద ఒక నేరాన్ని మోపుతున్నాడు చూడండి. మార్కు 7:7 వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా బోధించుచు. ఇప్పుడు 5 సంఘాల్లో జరుగుతున్న ఆరాధన ఏంటమ్మా? అమ్మా చెప్పాలి. నేను బైబిల్తో మీకు రుజువు చేస్తున్నా, నేను చెప్పేది అబద్ధం కాదు. ఆ 5 సంఘాల్లో జరుగుతున్న ఆరాధన ఏంటండి? దేవుడికి ఇష్టమైందా? వ్యర్థమైన ఆరాధన. కనుకనే ప్రవక్త చేయమంటున్నాడంటే మత్తయి 3:7 చదవండి. వారు చేస్తున్న ఆరాధన కరెక్ట్ కాదని ప్రవక్త వచ్చి గద్దిస్తున్నాడు. ప్రియులారా, ఆ పరిసయ్యులలో సద్దూకయ్యులలో ఇప్పుడు వస్తుంది ఎవరు? సంఘాలోళ్ళ లేకపోతే సారాకోట దగ్గర వాళ్ళ? ఏమండి, సంఘాలోళ్ళ, రోడ్ల మీద ఉన్న పాపాత్ముల? సంఘాలలో ఉన్నవారు వస్తున్నారు. ఎవరి దగ్గరికి? బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గరికి. పొందవచ్చుట చూచి ఏమంటున్నాడు వాళ్ళని? పావులారా, పాము పిల్లలారా, రాబో ఒకరితను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో? మీరు మారామంటున్నారు కానీ మారు మనసునకు తగిన ఫలాలు మీ దగ్గర లేవో. అందరూ వింటున్నారా? నేరారోపణ చేస్తున్నాడు యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో ఉన్న ఆ సంఘాలను. అప్పుడు రమ్మంటున్నాడు బయటికి. ఇదిగో నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, దేవునికి స్తోత్రము కలుగును గాక. నా వెనక వస్తున్నాడు ఒక ఆయన. ఆయన చెప్పుల వారు విప్పుటకైనా నేను పాత్రుని కాను. నేను మీకు నీళ్లతో బాప్తీసం ఇస్తున్నా, కానీ ఆయన అగ్నితో బాప్తీసం ఇస్తాడు. అంటే ఆ కాలములో ఆ మత శాఖల్లో ఉన్న ఆ ఆచార భక్తిలో నుండి, వాక్య క్రమము లేని ఆచారాల్లో నుండి ప్రవక్త కేక వేస్తున్నాడు, బయటికి రాండి. ఎవరి వైపు తిప్పాడు? వాక్యమై ఉన్న యేసయ్య వైపు తిప్పాడు. వాక్యం వైపు తిరగండి. ఆమేన్. అయితే ప్రియులారా, ఎందుకంటే సర్ప సంతానం ఎప్పుడు కూడా వారు నిజాన్ని నమ్మరు, వారు అబద్ధాన్ని నమ్ముతారంట. చదవండి. దెయ్య పిల్లలు నిజాన్ని నమ్మరంట. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము చూడండి ప్రియులారా. సైతాను పిల్లలు ఎప్పుడు కూడా అబద్ధాన్ని నమ్ముతారే కానీ నిజాన్ని నమ్మరు. ఆ సత్యమనగా వాక్యము నమ్మక అందరూ అగుదురు కాదు, అభిలాష గల వారందరూ ఓపెన్ చేయండి. అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తిని ఈ దేవుడు పంపితే నువ్వు నిజాన్ని నమ్మవు. అందరూ వింటున్నారండి? కాబట్టి ప్రియులారా, ఆ కాలములో ఉన్న పాస్టర్లు అందరూ ఏకమై, ఏమండి ఇక్కడే ఉన్నారా? అబద్ధాన్ని నమ్మి, ఎందుకంటే ఒక చిన్న గుంపు నిజాన్ని నమ్మి యేసయ్యను వెంబడించారు. ఆమేన్. యేసయ్యను పట్టుకోగానే వాళ్ళు కూడా పరారైపోయారు. ఇక మిగిలిన గుంపు ఎవరు? సైతాను పిల్లలే. మొత్తం ఇక పగబట్టారు, ప్లానింగ్ వేసుకున్నారు. చదవండి మత్తయి 26:3లో మొత్తం పాస్టర్లు అందరూ ఏకమై పాస్టర్లు ప్లానింగ్ ఇస్తున్నారు. పిల్లారా, ఒక చిన్న గుంపు మాత్రం దేవునితో ఉంది. ఎవరండి? ఈ 5 సంఘాలకి మెయిన్ ప్రధాన యాజకులు, మరి సంఘ పెద్దలు ఆ పెద్ద గుళ్ళోకి వచ్చేసారు. మొత్తం కలిశారు ఈయన చంపడం కోసం. అప్పుడు దాకా ఎవరు కలవరు. ఒక సంఘానికి ఇంకొక సంఘానికి సంబంధం లేదు. అప్పుడు ఒకడు పునరుద్ధానం ఉందంటే ఇంకొకడు లేడు అంటాడు. 5 ముక్కలు అయ్యారంటేనే వాళ్ళల్లో గొడవలు వచ్చాయి. ఆమేన్.
ఈ 5 సంఘాల ప్రధాన యాజకులు ఏమయ్యారు? ఒక గుళ్ళో కలిశారండి. వాక్యమేనండి. కయప అను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి ఎక్కడ కలుసుకున్నారు వీళ్ళు? యేసు ప్రభుని చంపే కాడ ఆయన్ని చంపడానికి కలుసుకున్నారండి. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. ఆమేన్. అందరూ వింటున్నారు పిల్లరా? కయప అను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి పెద్దలు ప్రధాన యాజకులు కలిసి యేసుని మాయోపాయము చేత చంపాలని ఏకమై, వాళ్ళకి ఒకరికి పడదు కానీ యేసుని చంపటానికి కూడారండి. కూడుకొని ఏమనుకున్నారండి? ఏం ప్లాన్ అండి బాబు! పాస్టర్లకి ఎంత జ్ఞానమో! అయ్యగారులు కదా, దెయ్యం ద్వారా తయారైన అయ్యగారులు. పెద్దలు వాళ్ళే ప్రజలలో అల్లరి కలుగకుండునట్లు ఇవాళ కానీ మనం పోతే మట్టలు తీసుకొని మనల్ని కొడతారు. ఎందుకంటే యేసు ప్రభుని మనం మట్ల ఆదివారం పెట్టుకుంటాం. అప్పుడు మట్ల ఆదివారం కాదండి, పస్కా పండుగ. అంటే యూదులకు గొప్ప పండుగ అంట అది. దేవునికి స్తోత్రం. అందరూ చప్పట్లు కొట్టండి. ఏం పండుగ అది? గొప్ప పండుగ. ఆ పండుగ రోజు యేసయ్యని ఏం చేస్తున్నారు? వీళ్ళేమో ఇక్కడ ప్లాన్కి ఎత్తున్నారు. అయ్యగారులు అందరూ కూర్చొని గుడి ముందే యేసయ్యని ఆ గాడిద మీద ఎక్కించుకొని ఊరేగించుకుంటూ పోతున్నారు. లోపల ఏం జరుగుతుంది? పాస్టర్స్ కాన్ఫరెన్స్. అక్కడికి కడుపు రగిలిపోయి బయటకు వచ్చారంట. యేసా ఏంటి గోళ? మా చర్చి ముందు మేము ప్రార్థనలో ఉన్నాం. ఏం ప్రార్థనలు చేస్తుంది? ఏమండి వాళ్ళు చేసేది ప్రార్థన? ఆపా, అవతలకు పోయి అరుచుకోండి, ఇక్కడ అరవటానికి లేదు. ఇది అతి పరిశుద్ధ స్థలం, ఇది పెద్ద గుడి. ఇక్కడేంది గొడవ ఏంటి ఇక్కడ? అప్పుడు యేసయ్య అన్నాడు, వీళ్ళు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తే అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును కాక. మొత్తానికి ఆ రాత్రి ఆయన్ని పట్టుకున్నారు. ఎవరి ద్వారా? ఆయన పక్కన తిరిగే పాస్ గారి ద్వారానే పట్టుకొని ప్రవక్త అంటున్నాడు. ప్రియులారు చూడండి, 2-3 మాటలు మీ ముందు పెట్టి నేను ముగించబోతున్న. వాళ్ళు చంపిన ప్లేసు ఎక్కడ, ఎలా? 33వ పేరాతి వాళ్ళు ఎక్కడ సిలువేశారు? 33వ పేర. ఎవరిని వాళ్ళు సిలువేశారు? 33వ పేర తీయండి. నా అంశమును విరగగొట్టేదని 33వ పేరమ్మా. 4 మాటలు ఉన్నాయి. అను పదమును వివరించింది. ఎక్కడా? ఏ ప్లేస్లోనంట దేవుణ్ణి చంపబోతుంది? ప్రపంచములోనే అతి పరిశుద్ధ స్థలం అంట. యెరూషలేము అంటే ఏంటి? పరిశుద్ధ స్థలములో అతి భక్తి గల పట్టణము వారు, లోకములో అతి మతాశక్తి గలవారు. పస్కాను గొప్ప మత పండగ రోజు, గొప్ప పండగ రోజు. అన్ని సంవత్సరాలకు పెద్దది. ప్రపంచపు మారుమూల నుంచి గొప్ప మతనిష్ట గలవారు కూడుకొండ్రి. అక్కడ వారు సిలువ వేసిరి. ఎటువంటి మరణం అంట యేసు ప్రభుకి వాళ్ళు ఇచ్చింది? అతి అందుకే ప్రవక్త 4 విషయాలు చెప్తాడు, రాసుకోండి. ఎక్కడ చంపారు? నెంబర్ 1 క్వశ్చన్. ఎక్కడండి? ఇప్పుడు చెప్పండి. రెండవది, ఎప్పుడు చంపారు? అతి గొప్ప పండగ రోజు.
ఎందుకంటే యూదులకి పస్కా ఐగుప్తు దేశములో, వింటున్నారా ప్రియులారా, గొర్రె పిల్లను వధించి ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి బయటకు వచ్చిన ఆ యొక్క దినాన్ని దేవుడు ఏమన్నాడంటే, తరతరములకు మీరు ఒక కట్టడగా దీన్ని ఆచరించాలి, మీకు ఒక గొప్ప పండగ ఇది అన్నాడు. గొప్ప పట్టణములో అతిపెద్ద పండుగ రోజు ఎవరిని వాళ్ళు చంపింది? దేవుణ్ణి. ప్రియులారా, ఎవరినైతే వారు ఆరాధిస్తున్నారు, ఏ మెసయా వచ్చి రోమా ప్రభుత్వం యొక్క బానిసత్వం నుండి మమ్మల్ని విడిపిస్తాడని ఎదురు చూస్తున్నారు. మెసయా వస్తాడు, రోమా ప్రభుత్వం యొక్క బానిసత్వం నుండి మనల్ని విడిపిస్తాడు, యూదులకు రాజుగా ఉండి మనల్ని పరిపాలిస్తాడని ఎదురు చూస్తున్న ఆ దేవుణ్ణి చూసారా ప్రియులారా? ఎలా చంపారు అంటున్నాడు మళ్ళీ ప్రవక్త. ఎలా వింటున్నారండి? ఏ టైపులో? చదవండి ఒకసారి. మరణాలు రకాలు ఉన్నాయి ప్రియులారా. 35వ పేరా చూడండి. చంపడానికి చాలా రకాలు ఉన్నాయి అమ్మా. నెంబర్ 1 ఏంటి? తుపాకీతో చచ్చిపోతే అసలు గోలే ఉండదు ప్రియులారా, తప్పమంట కొట్టేస్తాం. మాకు అందుకే మిలిటరీలో కాల్చేటప్పుడు బొమ్మను అక్కడ పెట్టి చాలా దూరంలో రోడ్డు అంత దూరం బొమ్మలు పెడతారు వరుసనే. కరెక్ట్గా ఎక్కడ కొట్టాలంటే గుండె దగ్గర గుండ్రంగా ఒక రౌండ్ పెడతారు, 5 రౌండ్లు ఇస్తారు ప్రతిరోజు మాకు. ఆ గుండ్రంగా ఉన్న గుండెలోనే కొట్టాలి. అక్కడ కొడితేనే దెబ్బకు పోద్దు ప్రాణం. వింటున్నారండి? అంటే తేలిగ్గా చచ్చిపోవచ్చు. ఇంకా శత్రువు అనేవాడు ఇక తిరిగి లేకూడేక. అదే కాలికో చేతికో తగిలింది అనుకో బుల్లెట్, వాడు ఒక చేత్తో అన్నా కాలుతాడు. అందుకే ఎక్కడ కొట్టాలా? ఇది ఒక సింపుల్గా చంపే విధానం. తుపాకీతో కాల్చటం. రెండోది అమ్మా, కారుతో గుద్దించి చంపటం, నీళ్ళల్లో పడేసి చంపటం, అగ్గిలో పడేసి కాల్చటం. అమ్మా వింటున్నారు అందరూ? దేవుణ్ణి చూడండి ఎంత అవమానకరంగా చంపారో ప్రవక్త వివరిస్తున్నాడు. ఏదో సింపుల్గా ఉరిది లేదు, లేకపోతే నీళ్ళలో దోసేలేదు, లేకపోతే బుల్లెట్ పెట్టి కాల్చలేదు, కారు పెట్టి గుద్దించలేదు. ఆ దేవుణ్ణి ఎలా చంపారంట? అతి ప్రపంచము యావత్తు నిన్ను ఖండించి దోషిగా పిలుచును అంటే ఆయన నిర్దోషిగా నుండగా ఆయనపై ప్రపంచమంతా చేతులు వేసి అక్కడ ఆ యొక్క ఇజ్రాయేలు దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా దుర్మార్గుడు, అక్రమంగా పుట్టినవాడు, అక్రమంగా ఎట్టుంటుంది అమ్మా. చంపేటప్పుడు రోడ్ల మీద మనల్ని అందరూ కాండికిచ్చి ఊత్తా తిడతా ఉంటే ఎట్టుంటుంది? అసలు ఈ బతికెందుకురా అనిపిస్తుంది. పైగా బట్టలెప్ప తీసేశారు. వింటున్నారా? ఎవరిని? దేవుణ్ణి. పిల్లలు వాళ్ళు ఆరాధించే దేవుడు మానవుడుగా, ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు వచ్చి వాళ్ళ ముందు నిలబడితే బట్టలెప్పదీసి సిలువను మోపి ప్రతి వీధిలో తిప్పుతూ, రాజకీయ నాయకులు వచ్చినప్పుడు జనము గుంపులు గుంపులుగా ఎలాగైతే రోడ్డు పక్కన నిలబడి రోడ్డు షో చేస్తారో ఆ దేవాతి దేవుణ్ణి అతి అవమానకరముగా మాట్లాడుతున్నారు. నువ్వు మీ నాన్నకు పుట్టలేదు, నీ పుట్టుక తప్పు, నువ్వు చేసిన బోధలు తప్పు. చదువమ్మా. దిగంబరుని చేసి మాను మీద వేలాడదీయుట. చూసారా? అతి శాపగ్రస్తమైనటువంటి మరణము ప్రియులారా. శాపగ్రస్తుడు ఆయన బట్టలు తీసివేసి కొట్టి హేళన చేసి సిలువకు కొట్టిరి. రోమా ప్రధాన శిక్ష కింద ఆయనను సిలువ వేసిరి.
ఆ ఆ జీవాధిపతి, అతి శ్రేష్ఠుడు. ఎలాంటి వాడు ఆయన? దేవాతి దేవుడు. హల్లెలూయా. అలాంటి వ్యక్తిని ప్రియులారా అవమానకరముగా బట్టలు తీసేసి ఒక పాత గుడ్డ చుట్టేశారంట ఆయనకి. వింటున్నారా ప్రియులారా? అంత ఘోరంగా ఆ యేసయ్యని చంపేశారు. చంపారండి? చంపారా? అయితే ఇప్పుడు దేవుడు చనిపోయి సమాధి అయి తిరిగి లేచి పరిశుద్ధాత్ముడిగా దిగి వచ్చాడు. చప్పట్ల కొట్టండి ప్రియులారా. సంఘములోనికి ఆయన పరిశుద్ధాత్ముడుగా పెంతెకోస్తు పండుగ దానాన్ని దిగి వచ్చాడు. వచ్చాడా? ఎందుకు వచ్చాడు ఆయన? సంఘములను నడిపించటానికి. హల్లెలూయా. సమస్తాన్ని మీకు బోధించి సర్వసత్యములోకి నేను నడిపించి. అందరూ వింటున్నారా? అర్థమవుతుందని చెప్పేది. పరిశుద్ధాత్మ బోధకుణ్ణి సంఘాల మధ్యకి పంపాడండి. ఇప్పుడు ఆయన్ని ఎవరినండి? ఎవరిని ఇప్పుడు సిలువేస్తుంది? ఇప్పుడు క్రైస్తవులు మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి సిలువేస్తున్నారు ప్రియులారా. ఈరోజు ఈ కాలానికి దేవుడు మళ్ళీ ఏలియాని పంపించాడు. అందరూ చప్పట్లు కొట్టాలి. యేసుక్రీస్తు మానవుడిగా ఉన్నప్పుడు ఏలియా వచ్చాడు ప్రియులారా. మూడవది అది చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము. త్వరగా యోహాను సువార్త 11:10. సారీ 11:10. ఇదిగో ఆయన ఎవరు? మన కాలానికి వచ్చిన ఏలియా ఒక దూత. 2 పాత్రలు కలిగి ఉన్నాడు ప్రియులారా. అందరూ వింటున్నారా? 2 పాత్రలు కలిగి ఉన్నాడు ఆయన. ఒకటి ఆయన ఏలియా ఆత్మ కలిగిన వాడు, ఒకటి ఆయన ఒక దూత. 2 పాత్రలు అక్కడే ఉన్నాయి చూడండి. ఇదిగో నేను నా దూతను, అంటే మెస్సయా రాకడకు ముందు నీకు ముందుగా పంపుచున్నాను. రాయబడిన యోహాను ఎవరండి? అందరు చెప్పాలి. ఎవరండి? చెప్పండి. ఎంత సిగ్గుపడిపోతున్నారు. వాక్యం దూత ఏదో బూతు మాటలాగా. అయ్యి బాబోయ్, బూతు మాట్లాడకూడదండి అన్నట్టుగా చెప్తున్నారు. సాడీలు చెప్పటానికి, బూతులు తిట్టడానికి పెద్దగా అరుస్తాం మనం. చదివింది చెప్పండి అమ్మా. ఎవరు యోహాను? పెద్దగా చెప్పండి. అందరూ చెప్పండి. దూత. మొదటి రాకడలో యేసుక్రీస్తుకు ముందుగా మార్గాన్ని సిద్ధపరచడానికి దేవుడు పంపిన దూత. 14వ వచనం చదవండి ఇప్పుడు. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోయే ఏలియా కూడా ఆయనే. అందరూ వింటున్నారమ్మా? మాకేం ఎక్కట్లేదు అయ్యగారు, తొందరగా ముగించండి అయ్యగారు. నీరసం వచ్చేస్తుంది, ఆవులెందులో వచ్చేస్తుంది, అటు ఇటు ఊగిపోతున్నారు. తిన్నారా? తిన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అది సంగతి. భోజనం లేకుండా ఉంటే బాగుండేది. సరే ప్రియులారా, నేను ముగించబోతున్నా. 2వ సిలువను మీ ముందు పెట్టి నేను ముగిస్తా. ఓకేనా? అంతే. ఇప్పుడు యోహాను ఎవరండి? దూత. రెండోది చెప్పండి అమ్మా. మీకు అంగీకరించుటకు మనసుంటే ఏలియా కూడా ఈయన. ఇప్పుడు ఏలియా ఎన్నిసార్లు అయిందండి? 3 అంటే. ఏలియా, ఎలీషా, బాప్తీసమిచ్చు యోహాను. ఓకేనా? ఇప్పుడు యేసయ్య చనిపోయి ఘోరాతి ఘోరముగా ఎవరి చేత చంపబడ్డాడు? పాస్టర్ల చేతని. ఎవరండి ఆయన్ని చంపడానికి ప్లాన్ గీసింది? పాస్టర్లు.
ప్రధాన యాజకులు, పెద్దలు. ఓకేనా? అతి గొప్ప పట్టణములో అతి గొప్ప పండుగ రోజు అతి నిష్ట కలిగినటువంటి పాస్టర్లో దేవుణ్ణి సిలువేసేశారు. ప్రియులారా, సిలువేశారా? ఎవరిని ఆయన చంపింది? ఎవరిని వాడు చంపింది? దేవుణ్ణి. ఎలా? అవమానకరముగా చంపారు. ప్రియులారా, ఓకేనా? ఆ దేవుడు చనిపోయి పరిశుద్ధాత్ముడుగా మారి పెంతెకోస్తు పండగ దినాన్ని దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును కాక. వచ్చి రాత్రి చెప్పాను, పరలోకం పోవటానికి ఏం చేశాడంటే ఆయన ఒక క్రమాన్ని బోధించాడు అపోస్తుల్లో ఉండి. చదవండి, అపోస్తుల కార్యాలు 2:38. నేను తొందరగా ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తాను. సంతోషమేనా? అమ్మయ్యా, 5 నిమిషాల్లో ముగిస్తా అంటే ఎంత సంతోషం! దెయ్యం ఎంత ఆనందిస్తుందో. ఫోనుల్లో మాట్లాడటానికి గంటలు ముఖం అంతా ప్రకాశిస్తూ ఉంటుంది మాట్లాడేటప్పుడు. ఆడు ఎదురుగు లేకపోయినా కిలకిలను అవుతా మాట్లాడతాడు. ఆడు ఎక్కడో ఉంటాడు. ఆడు ఈ నవ్వు కూడా చూడడం, కానీ ఇగిలించుకుంటా, అవునా అట్టగా. ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంటే ఎందుకు వచ్చిన గోలిది, నేను ఎందుకు వచ్చాను అసలు ఇక్కడికి? మరి అక్కడ సిగ్గుండాలి. ప్రియులారా, మనకి దేవుని మాటలు ఎంత మంచిగా వినాలో తెలుసా? ఎంత శ్రద్ధగా వినాలో తెలుసా? ఆ మాటలు నిన్ను నరకానికి పోకుండా కాపాడే. ఏమన్నా కూరగాయల మాటలా? పండుకున్నావా? తిన్నావా? ఎన్ని గంటలు లేచా? 9కి లేచా. టిఫిన్ అయిందా? ఏం కావాలా? ఏం టిఫిన్? దోశలు వేసుకుంటా. మధ్యాహ్నం భోజనం ఏంటి? చపాతీలు. ఈ కబుర్లకి ముఖం కలకల్లాడిపోతూ ఉంటుంది. ఏమా, శబ్దం కూడా బ్రహ్మాండంగా వస్తుంది. ఇక్కడ వాక్యం చదవండి ఏంటో. వారం రోజులు టైఫాయిడ్ జ్వరం వచ్చి లేచిన వాళ్ళు చదువుతారు చూడు. చెవుల్లో యారా నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. ప్రియులారా, వాక్యం చదవండి ఎక్కడో చదువుతారు. బైబిల్లో ఉన్నది చెప్పండి అమ్మా అంటే పక్కోడు కొని వినపడదు. దోత. ఇంకెట్లా మనకి పరలోకం దేవుడు ఇస్తాడు చెప్పండి? ప్రియులారా, పూర్ణ బలముతో ఈ దేవుణ్ణి ఆరాధించాలి. మాకు కూడా శక్తి లేదండి, ముసలం అయిపోయాం. కానీ బైబిల్ ఏమంటుందంటే వాక్యాన్ని కోర్టులో అంట లాయర్ అబద్ధాన్ని బల్లగుద్ది చెప్తాడంట. ఎవరు రానారు, నా క్లయింట్ నిర్దోషి అంటాడంట. అది అబద్ధం. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, చంద్రశేఖర్, క్రిమినల్ లాయర్. ఒరే, మేము అబద్ధాన్ని కూడా బల్లగుద్ది చెప్పాలరా. మరి నిజం ఎలా చెప్పాలి సేవకుడు? మనము ప్రార్థించుదాము, మనము లేచి నిలబడదాము అన్నావు అనుకో. అందుకే మాకు ఊపిరి ఉండా లేకపోయినా ఇక్కడి నుంచి అరుస్తున్నాం. కారణం ఏంటంటే ఒక్కళ్ళైనా దేవుని మాటలు వింటారేమో, ఒక్క పాపైనా రక్షణ పొంది పరలోకానికి సిద్ధపడద్దేమోననే మంటతో మేము అరుస్తుంటే నీకు నిద్ర ఎట్టొస్తుంది అసలు. కాబట్టి ప్రియులారా, మొదటి రాకడలో వారు వాక్యమై ఉన్న దేవుణ్ణి చంపేశారా? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు సంఘాల మధ్యకి. వచ్చాడా? వచ్చి ఏమన్నాడు? 2వ అధ్యాయం అపోస్తల కార్యాలు 38 త్వరగా ప్రియులారా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొందాలా. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకి,
అనగా ఎవరైతే పరలోకం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇదే బాప్తీసం. ప్రియులారా, ఇక్కడ ఒక నేరాన్ని మోపుతున్నాడు మన కాలపు ఏలియా ప్రవక్త. వచ్చాడు. ఆమేన్. రెండవ రాకడకు ముందు మళ్ళీ ఏలియా రావాలా? వింటున్నారా? 29వ పేర ఒకసారి చదవమ్మా. మొదటిసారి 29వ పేర, మొదటిసారి సిలువ వేసిన జనులపై ఉన్నది ఆత్మే, ఈనాడు క్రైస్తవుల మీద కూడా అదే ఆత్మ పనిచేస్తుంది. మా అందరూ వింటున్నారు లేదా? మొదటి రాకడలో ఏ ఆత్మ అయితే పాస్టర్ల మీద, పెద్దల మీద, సంఘాల మీద పనిచేసి జీవాధిపతిని, నిజమైన దేవుణ్ణి ఎలాగైతే చంపారో అదే ఆత్మ ఇప్పుడు ఎక్కడ పనిచేస్తుంది? మత శాఖల మీద పనిచేస్తుంది. ప్రియులారా, పనిచేసి ఏమంటున్నారు? పరిశుద్ధాత్ముడు చెప్పిన మాటలు మనకు వద్దు, పక్కన పడి. మన అయ్యగారు ఏం చెప్పాడు రా? మన అయ్యగారు ఏం చెప్పాడు? మనకు దేవుళ్ళు ముగ్గురు. అర్థమైందా? మన అయ్యగారు చెప్పిందే మనం చేస్తాం. మన అయ్యగారు బల్లారాధన అన్నాడు, బల్లారాధనే. అర్థమైందా? కానీ పరిశుద్ధాత్ముడు ప్రభు రాత్రి భోజనం అని రాశాడు. చదవండి ప్రియులారా. నేను రాత్రి బయట పెట్టి ఇప్పుడు కూడా చదివించి నేను క్లోజ్ చేస్తా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:20, అలాగే యోహాను సువార్త 13:13. ఏం భోజనం? ఇప్పుడు వాక్యమై ఉన్న వాక్యాన్ని ఏం చేశారు వీళ్ళు? దాన్ని పక్కన పెట్టి బల్లారాధన సిలువ వేశారు. లేదు, ఇప్పుడు ఎవరిని సిలువ వేస్తున్నారు? పరిశుద్ధాత్ముడిని సిలువ వేస్తున్నారు ప్రియులారా. యోహాను 13:13, బోధకుడని, ప్రభు అని మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడిని, నేను ప్రభువుని గనుక మీరు ఇట్లా పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడినైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదాలు ఒకరు కడగాల్సిందే. హల్లెలూయా. సో ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు రాసినప్పుడు సైతాన్ ఏం చేసిందంటే అబద్ధ ప్రవక్తల్ని, అబద్ధపు సేవకుల్ని తయారు చేసి దేవుడు చెప్పిన మాటలన్నీ పక్కన పడేసింది పిల్లలు. అందుకని దేవుడు మళ్ళీ సంఘాల మధ్యకి ఒక దూతను పంపాడు. అందరూ వింటున్నారా? దేవుడు ప్రకటన 22:16 ప్రకారం చదవండి. చివరి కాలంలో దేవుడు మళ్ళీ ఒక ప్రవక్తను, ఒక ఏలియా ఆత్మ కలిగిన ఒక దూతను సంఘముల కోసం ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను. బైబిల్లో దేవుడు ప్రమాణము చేసిన దూత ఆయన. మరి అది వాక్యమేనా? వింటున్నారా? ఆయన 7వ దూతగా ప్రకటన 10:6 ప్రమాణం చేశాడు దేవుడు. ప్రకటన 10:6 చూడండి. దేవుడు ఒట్టు పెట్టుకొని రాసిన ఈ మాట, పరలోకమును, అందులో ఉన్న వాటిని, భూమిని, అందులో ఉన్న వాటిని, సముద్రమును, అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని దేవుడు ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకుతాడు. ఆయన బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు, ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమైపోద్ది. అందరు వింటున్నారా? కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, ఈ రాత్రి దయచేసి మీరు వాక్యాన్ని వింటున్నారు. ఆ వాక్యము బైబిల్లో ఉంది లేదా ఉందా అని పరీక్షించండి. ఆ వాక్యాన్నిగా నువ్వు నమ్మకపోతే దేవుణ్ణి నువ్వు మళ్ళీ సిలువేసినట్టే. ఈరోజు ఈ మాటలు మన డినామినేషన్ వాళ్ళు మనకు చెప్పరు. 7వ దూత లేదు, 7వ దూత లేదు, తీసి పక్కన పడేయండి అంటారు. కాబట్టి చివరి కాలపు దూత, చివరి కాలపు ప్రవక్త 28వ పేర ఒకటి చదువమ్మ. ఈ యుగములోనే దాన్ని నేను రుజువు చేసి
చూపిస్తున్నా. నేను నేరారోపణ చేయవలనతో నేరపు రుజువును చూపించాలి. అమ్మా, ఎవరి ముందు? న్యాయమూర్తి ముందు నిలబడి నేరము రుజువు చేయవలసి ఉన్నాను. ఈ నేరారోపణలో నాకు నేనే న్యాయాధికారిని. దేవుని వాక్యమే నాకు సాక్షి. సాక్షులు ఎవరు? వాక్యం. న్యాయాధిపతి ఎవరు? ఈ కాలానికి దేవుడు పంపిన ప్రవక్త. వాక్యమే సాక్షి. దేవుని వాక్యమే నాకు సాక్షి. సిలువ వేసినందుకు ఈ తరముపై నేరము మోపుచున్నాను. కాబట్టి ఈ చివరి కాలపు దూత, ఏలియా ఆత్మ కలిగిన దూత సంఘాల మధ్యకు వచ్చాడు. ప్రియులారా, మనము చేసే తప్పులు, వాక్య వ్యతిరేకమైన కార్యాలన్నీ కూడా వాక్యము ద్వారా మనకు రుజువు చేసి మన మీద నేరారోపణ చేస్తున్నాడు. మరి సరిదిద్దుకుందామా? సరి చేసుకుందామా? మేమందరం సరిదిద్దుకొని ఇక్కడికి వచ్చాం. ప్రియులారా, ఆ 7వ దూత ఎవరో మేము గుర్తించాం. ఆ ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి ఎవరో మేము గుర్తించి అపోస్తుల బోధతో మా జీవితాలను, మా బాప్తీసాలను సరిదిద్దుకున్నాం. మరి ఈ రాత్రి దావీదు గారి ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ కూటమి ద్వారా ఈ పరిసర ప్రాంతములో ఉన్న క్రైస్తవ సోదరుల పైన దేవుడి కాలపు ప్రవక్త ద్వారా ఒక నేరాన్ని ఎత్తి వాక్యముతో చూపిస్తున్నాడు. మీరింటికి వెళ్ళి